తెలంగాణలోని భూపాలపల్లి ఎస్సీ బాలికల గురుకుల వసతి గృహంలో అమానుష సంఘటన చోటు చేసుకుంది. హాస్టల్ వార్డెన్ ఓ విద్యార్థిని చితకబాదుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కొట్టొద్దని, క్షమించాలని విద్యార్థిని వేడుకుంటున్న వార్డెన్ వినిపించుకోకపోవడం విమర్శలకు దారితీసింది. ఈ ఘటనను ఓ విద్యార్థిని రహస్యంగా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. విద్యార్థిని విచక్షణారహితంగా కొట్టిన సదరు వార్డెన్ ని కఠినంగా శిక్షించాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. భూపాలపల్లిలోని ఎస్సీ బాలికల గురుకులంలో చదువుకుంటున్న ఓ విద్యార్థిని ఇటీవల పరీక్ష రాశాక చెప్పకుండా ఎటో వెళ్లిపోయింది. విద్యార్థిని కనిపించడం లేదని వార్డెన్తో పాటు తోటి విద్యార్థినులు ఆందోళన చెందారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలించారు. ఆ తర్వాత బాలిక తిరిగి హాస్టల్ కి తిరిగి రావడంతో వార్డెన్ భవానీ ఆమెను తన గదికి పిలిపించుకుంది. పరీక్ష రాశాక ఎక్కడికి వెళ్లావంటూ కర్రతో కొట్టింది. నువ్వు కనిపించకుండా పోయిన తర్వాత నేను ఎంత ఆందోళన చెందానో తెలుసా? నా ఉద్యోగం రిస్క్ లో పడేలా చేస్తావా అంటూ వార్డెన్ భవానీ ఆ విద్యార్థిని కొట్టడం వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది. వార్డెన్ భవానీ ప్రతిరోజు ఏదో ఒక సాకుతో తమను కొడుతుందని హాస్టల్ విద్యార్థినులు ఆరోపించారు. తమ తోటి విద్యార్థిని విచక్షణరహితంగా కొట్టిన వార్డెన్ పై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. వార్డెన్ ని సస్పెండ్ చేయాలంటూ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ముందు విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి. సంఘటనను తీవ్రంగా పరిగణిస్తూ వార్డెన్ ను సస్పెండ్ చేయడం జరిగిందని కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. ఇలాంటి సంఘటనలకు ఎవరు పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో జరిగిన ఈ సంఘటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఎస్సీ బాలికల డిగ్రీ హాస్టల్ విద్యార్థుల విషయంలో వార్డెన్ చేస్తున్న వేధింపులకు గాను ఇటు కలెక్టర్ రాహుల్ శర్మ కూడా నిన్న డిడబ్ల్యూఓ అనే ఎంక్వైరీగా పంపించడం జరిగింది. డిడబ్ల్యూఓ అధికారిని ఎంక్వైరీ రిపోర్ట్ లో ఎవరైతే వార్డెన్ భవానీ ఉందో తను విద్యార్థులను వేధింపులకు గురి చేస్తుంది. అంతేకాదు ఆ వార్డెన్ చేస్తున్న కొన్ని పనులను అధికారుల దృష్టికి తీసుకెళ్లడం, అంతేకాకుండా ఈ నెల 17న ఒక అగాంతకుడు హాస్టల్లోకి చొరబడిన విషయాన్ని కూడా వాళ్ళు పోలీసులకు కంప్లైంట్ చేయడం, వీటన్నిటిపైన కూడా వార్డెన్ ఆగ్రహం చెంది దానికి సంబంధించిన విద్యార్థులను ఇటు తను కర్రతో కొట్టడమే కాదు ఇటు బూతులు కూడా మాట్లాడుతూ వారిని అసభ్య పదజాలంతో వారిని దూషిస్తున్న సంఘటన పైన పూర్తిగా విచారించిన డిడబ్ల్యూఓ అధికారిని నిన్న కలెక్టర్ రాహుల్ శర్మకి పూర్తి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్ట్ ఆధారంగా కలెక్టర్ రాహుల్ శర్మ భవానీ చేస్తున్న అక్రమాలపై తనకు పనిష్మెంట్ గా అయితే తనను సస్పెండ్ చేశారు. అంతేకాదు ఎవరైనా అధికారులు బాధ్యతగా ఉండకుండా ఇట్లా వారు దౌర్జన్యంగా విద్యార్థులు వేధింపులకు గురి చేసిన అక్రమాలకు పాల్పడిన కఠినంగా వ్యవహరిస్తామని రాహుల్ శర్మ చెప్పడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.